ఇందులో క్యారెక్టర్స్ ఇప్పుడు శివగామి, కట్టప్ప, అమరేంద్ర బాహుబలి, శివుడు వీళ్ళేనా ఇంకా ఉన్నారా మనకి? లేదండి. మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళే. హ్మ్. నాకు వీళ్ళ మధ్యన ఉన్న డ్రామాని మొత్తం పండించడానికే నాకు టైం సరిపోలా. నాకు అంటే టైమ్ ఇన్ ద సెన్స్ సినిమా తాలూకు డ్యూరేషన్ సరిపోట్ల. ఇంకా బోలెడంత కథ చెప్పొచ్చు. అందులోనే ఇంకా చాలా కథ చెప్పొచ్చు. కానీ మనం 2 గంటలు, 2:30 గంటల కన్నా ఎక్కువ పెట్టలేం కదా సినిమాని. సో, చూపించడానికి లేదు. సో, వేరే వాళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టడానికి స్కోప్ కనపడలా. సో ఆ! మీకు ఇది ఇంకా కొంచెం ఏమంటారు ప్రెషర్ ఎక్కువ కాదా? బికాజ్ ఫస్ట్ 'బాహుబలి' మీద ఓకే. హ్మ్. రాజమౌళి గారు 'బాహుబలి' తీస్తున్నారు. హ్మ్. ఎలా ఉండబోతుంది చూస్తున్నాం. హ్మ్. 'బాహుబలి' చూసేసాం. హ్మ్. ఇంకా ఏం చేస్తారు రాజమౌళి గారు? నాకు తెలుసు డెఫినెట్‌గా అది ప్రెషర్ కాదండి. హ్మ్. ప్రెషర్ కన్నా ఫస్ట్ పార్ట్ బ్రహ్మాండంగా చూసారు. కథ కంప్లీట్‌గా చెప్పలేదు మనం. సో, మిగతా కథను చూడడానికి డెఫినెట్‌గా ఆడియన్స్ వస్తారన్నది ప్రాక్టికల్‌గా చూస్తే లాజికల్‌గా ఇట్ ఈస్ యూ ఆర్ గ్యారంటీడ్. ఆ! కరెక్ట్. మీ సినిమాకి ఒక గ్యారంటీడ్ ఓపెనింగ్సో ఏదోటి ఉంటాయన్నది అది ప్రెషర్ కన్నా నేను డెఫినెట్‌గా కన్వీనియన్స్‌గానే ఫీల్ అవుతా. ఒక పెద్ద కథ సగం చెప్పాం. మిగతా సగం చెప్పాలి. హ్మ్. సో, ఇంకా ఇంకా ఏదో చూపించాలి, ఇంకా ఏదో చూపించాలని తపన లేదు. ఎందుకంటే నాకు ఎంత చూపించాలో ఆల్రెడీ కథలో ఉందండి. ఇక ఇందులో కాలకేయుడు లాంటి పాత్రలు ఇంకా ఉన్నాయా? కొత్తగా వేరే ఏం రావు. కానీ కాలకేయులకి చిన్న పాత్ర ఉంటదండి సినిమాలో. మీరు ఇంట్రొడ్యూస్ చేసిన లాంగ్వేజ్ వల్ల ఇప్పుడు స్కూల్స్‌లో కూడా ఆ మాధ్యమం కూడా మొదలెట్టారనుకుంటున్నారు. కిలికిలి. మదన్ కార్కి అని అవును. తమిళ్ రైటర్ అండి ఆయన. ఆయన మొత్తం లాంగ్వేజ్ అంతా రాసాడండి. జస్ట్ హ్మ్. ఏదో హ్మ్. 4 ముక్కల కోసమని కాదు. మొత్తం లాంగ్వేజ్ అంతా రాసాడు. మీకొచ్చా ఒక 2, 3 సెంటెన్సెస్ అందులోవి కాకుండా? నాకేమి రాదండి. మీకొచ్చే ఉంటుంది. మీరు చెప్పట్లేదు గానీ. ఎందుకంటే యాక్టర్‌కి ఏ డైలాగ్ చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నీ మీరు మీ బాడీ లాంగ్వేజ్‌తో, మోడ్యులేషన్‌తో చెప్తూ ఉండడం నేను చాలా సార్లు చూసాను. అంటే ఆర్టిస్ట్‌ని బట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రభాస్‌కి' అప్పుడు ఏం చేస్తున్నాం, ముందేం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది అన్నది మొత్తం బేస్‌మెంట్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. తనకి చేసి చూపించడం, నువ్వు ఇలా చేయి, ఇలా చూపించడం అంత కరెక్ట్ కాదండి. తన ఆకలింపు చేసుకొని, తన బ్రెయిన్‌లో దాని గురించి ఆలోచించుకొని హి విల్ గివ్ ద అవుట్‌పుట్. హుహు. సో, ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కో రకంగా ఉంటారండి. రమ్యకృష్ణ గారికి అసలు ఏమీ చెప్పొద్దు. కరెక్ట్‌గా స్పాట్‌లోకి వచ్చిన తర్వాత డైలాగ్ ఏంటో చెప్తే చాలు. అంత. నాజర్ గారికి ముందు సీన్ ఏంటి ఎంత చెప్పాలి, ఆయన మొత్తం అంతా కాలిక్యులేట్ చేసుకొని ఇటు ఇటు అన్ని చేస్తారు. స్వీటీ అయితే షో వన్స్ నో అంటే ముందు చేసి చూపించి తర్వాత తర్వాత నేను ట్రై చేస్తాను, దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకో అంటారు. సో ఈచ్ వన్ హ్యాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ హౌ దే వాంట్. అండర్‌స్టాండ్.